Dear students, last class మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని రిజల్ట్స్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఎక్స్పాన్షన్ ఆర్ థ్రాట్లింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఎంథాల్పీ స్థిరంగా ఉంటుంది అనేది కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ లేదా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మనం చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ కాబట్టి గుర్తు చేసుకుంటే, when a gas under constant high pressure region is passed to a constant low pressure region through a porous plug, then there is a change in its temperature. అంటే ఏదైనా ఒక వాయువు స్థిరమైన అధిక పీడన ప్రాంతం నుంచి స్థిరమైన అల్పపీడన ప్రాంతానికి పోరస్ ప్లగ్ ద్వారా వ్యాకోచించినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు కలుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. దీన్ని జౌల్ కెల్విన్ ప్రభావం అంటాం. సచ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ థ్రాట్లింగ్ ప్రాసెస్. అంటే ఈ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ థ్రాట్లింగ్ ప్రాసెస్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ థ్రాట్లింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్. సో అంటే డిహెచ్ కాన్స్టెంట్గా అంటే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ హెచ్ ఈజ్ కాన్స్టెంట్ అనేది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ కండిషన్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం ఇన్ ది కేస్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ ది జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్. అంటే జౌల్ కెల్విన్ గుణకాన్ని మనం రాబట్టేటప్పుడు ఆ కండిషన్ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక సిలిండ్రికల్ ట్యూబ్ మనం తీసుకుని ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అంటే 2 భాగాల కింద మనం పోరస్ ప్లగ్ సహాయంతో సెపరేట్ చేసాము అనుకుంటే ఇట్ ఈస్ ఫిట్టెడ్ విత్ 2 పిస్టన్స్ పిఏ అండ్ పిబి. సో ఇది ఛాంబర్ ఏ, ఛాంబర్ బి అని అనుకుంటే ఛాంబర్ ఏ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్ గ్యాస్. అంటే ఏదైనా ఒక వాయువుతో మనం ఫిల్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎక్స్పాండ్స్ త్రూ పోరస్ ప్లగ్ టు సెకండ్ ఛాంబర్ బి. అంటే ఏ నుంచి బికి పోరస్ ప్లగ్ ద్వారా వ్యాకోచించింది అంటే జౌల్ కెల్విన్ వ్యాకోచానికి గురైంది అని అనుకుంటే ఈ సందర్భంలో మనం చూసుకున్నప్పుడు మనకి ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్ అనేది మనం చూసాం. సో మనకి ఆల్రెడీ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఎంథాల్పీలో చేంజ్కి ఒక ఎక్స్ప్రెషన్ మనం చెప్పుకున్నాం. ఏంటది? డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు TdS plus VdP. TdS plus VdP. సో ఇందులో మనకి థ్రాట్లింగ్ ప్రాసెస్కి ఈక్వేషన్ అప్లై చేస్తే థ్రాట్లింగ్ ప్రాసెస్ ఆర్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్, హెచ్ రిమైన్స్ కాన్స్టెంట్ మీన్స్ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఇదేమవుతుంది 0 ఈజ్ ఈక్వల్ టు TdS ప్లస్ VdP అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇది 1వ సమీకరణం. ఇప్పుడు ఎంట్రపీ ఎస్. ఎంట్రపీ అనేది ఎస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ పి కామా టి. అంటే పీడనము ఉష్ణోగ్రతల యొక్క ప్రమేయంగా రాసామనుకోండి. అప్పుడు దీని నుంచి మనకి ఎంట్రపీలో చేంజ్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇంతకుముందు మనం స్పెసిఫిక్ హీట్స్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి కామా టి అని రాసుకుని అక్కడ ఒక చేంజ్ ఇన్ ఎంట్రపీ అనేది మనం డెరైవ్ చేయడానికి మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఒకటి యూజ్ చేయడం జరిగింది. సో అదే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని కండిషన్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే పీ కామా టీ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఎస్ బై డో పీ అట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డిపి ప్లస్ డో ఎస్ బై డో టీ at constant P into dt అవుతుంది. సో ఎంట్రపీ S is a function of P, T. అంటే ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ యొక్క ఫంక్షన్గా ఎంట్రపీని మనం రాసుకున్నప్పుడు ds is equal to మనకి డో ఎస్ బై డో పీ అట్ కాన్స్టెంట్ T ఇంటూ డిపి ప్లస్ డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ P ఇంటూ dt అవుతుంది. నౌ దిస్ వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ది ఈక్వేషన్ 1. అంటే డిహెచ్ యొక్క సమీకరణం అంటే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 0 కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు TdS ప్లస్ VdP ఈ సమీకరణంలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే T ఇంటూ
dou S by dou P at constant T into dP plus T into dou S by dou T at constant P into dt. అంటే T dou S లో మనకి TDS లో DS వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రాసాం. ఇంకా ఏముంది దానిలో VDP అనే పదం ఉంటుంది కాబట్టి ప్లస్ VDP is equal to 0. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ లో మనం చూస్తే T into dou S by dou T at constant P అంటే దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అనేది మనం చూస్తే సో T into dou S by dou T at constant P is nothing but Cp. అంటే ఇది Cp యొక్క విలువని అంటే స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. కారణం ఏంటంటే T dou S is equal to dou Q అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఉష్ణగతి శాస్త్రం యొక్క రెండో నియమం ప్రకారం T dou S is equal to dou Q కాబట్టి dou Q by dou T at constant P is equal to Cp. This is from the definition of the specific heat and constant pressure. అలాగే ఫ్రమ్ Maxwell equations నుంచి మనం dou S by dou P at constant T యొక్క విలువని మనం అప్లై చేసాం అనుకోండి. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి Maxwell equations there are 4 Maxwell equations. ఇందులో 4th ఈక్వేషన్ ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటే దానిలో మనకి dou S by dou P at constant T is equal to minus of dou V by dou T at constant P అనేది 4th Maxwell రిలేషన్ నుంచి dou S by dou P at constant T యొక్క వాల్యూ. Now these two values are substituting in the above equation. అంటే పై సమీకరణంలో ఈ రెండు విలువలను ప్రతిక్షేపించాం అనుకోండి. ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుంది అంటే dou S by dou P at constant T బదులు ఈ వాల్యూ T dou S by dou T at constant P బదులు Cp వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని మనం రాసుకుంటే ఏమొస్తుంది T into అంటే మైనస్ సైన్ ఉంది dou V by dou T at constant P into dP plus Cp dt plus VdP. This is equals to 0. This implies Cp dt is equal to Cp dt విలువను రాసుకున్నాం అనుకోండి. రాసుకుంటే ఏమవుతుంది ఈ రెండు అటుపక్కకు తీసుకెళ్తే ఇది నెగటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. అంటే T into dou V by dou T at constant K into dP minus VdP. Or this is nothing but T into dou V by dou T at constant P minus V into D. Or this implies dt is equal to అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ కి సమీకరణం రాసాం అనుకోండి. దీని నుంచి అంటే ఇది ఏమవుతుంది 1/Cp into T into dou V by dou T at constant P minus V into dP అవుతుంది. Or this implies dP by dt dt by dP is equal to 1/Cp into T into dou V by dou T at constant P minus V. This is nothing but అంటే ఈ ఈక్వేషన్ ఇప్పుడు థ్రాట్లింగ్ ప్రాసెస్ కి అప్లై చేసాం అనుకోండి. థ్రాట్లింగ్ ప్రాసెస్ లో మనకి ఏమవుతుంది ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే H కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి దీన్నే పార్షియల్ డిఫరెన్షియల్ ఫార్మ్ లో రాస్తే dou T by dou P at constant H is equal to 1/Cp into T into dou V by dou T at constant P minus P. So equation Joule Kelvin coefficient కి సంబంధించిన ఈక్వేషన్. It is the expression for Joule Kelvin coefficient. In this expression dou T by dou P at constant H is called as Joule Kelvin coefficient.
అంటే డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ని జౌల్ కెల్విన్ గుణకం అంటాం. సో ఈ జౌల్ కెల్విన్ గుణకం యొక్క విలువను ఆధారంగా చేసి మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందా, నెగిటివ్ రిజల్ట్ వస్తుందా, జీరో రిజల్ట్ వచ్చిందా అనేది మనం డిస్కస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం సింపుల్గా మనం రాసుకున్నాం, అంటే ఆ డీపీని ఇక్కడ తీసుకొచ్చాం, పార్షియల్ డిఫరెన్షియల్ ఫామ్లో రాసాం. లేదు మనకి ఈక్వేషన్ మనం ఒకసారి ఆలోచించుకుంటే ఈక్వేషన్ మనం అంటే డిటి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్ని ఇట్ ఈస్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ మనం చేస్తే ఆ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇది వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా. అంటే ఈ స్టెప్ కాకుండా ఈక్వేషన్ని మనం ఇట్ ఈస్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్, అంటే పీడనం పరంగా పాక్షిక అవకలనం చేయాలి. ఎక్కడ? స్థిర ఎంథాల్పీ దగ్గర. అంటే ఎంథాల్పీని స్థిరంగా ఉంచి పాక్షిక అవకలనం చేస్తే డైరెక్ట్గా వి గెట్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్లో డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ రిప్రజెంట్స్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్. ఈ సమీకరణాన్ని మనకి చాలా ఇంపార్టెంట్, అంటే ఒక ఎస్ఏ జౌల్ కెల్విన్ వాట్ ఈస్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ మనకి అని అడిగి డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అని అడుగుతాడు. సో మనకి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఒకటి, ఇది ఒకటి మనకి దీనిలో ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనకి మేజర్గా ఇవి. లేకపోతే రెండు షార్ట్ కలిపి ఎస్ఏ ఇవ్వచ్చు, అది ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అనేది. సో ఈ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనకి పాజిటివ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చూద్దాం. సో దీనికోసం డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్, అంటే ఇది జౌల్ కెల్విన్ గుణకం అన్నాం కదా, డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ విలువ మనకి పాజిటివ్ అయింది అనుకోండి. డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ పాజిటివ్, అంటే ఈ వాల్యూ అంతా కూడా మనకి పాజిటివ్ వాల్యూ వస్తే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు పాజిటివ్. అంటే డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయింది అనుకోండి, మనకి ఏ రిజల్ట్ వస్తుంది? పాజిటివ్ వస్తే ఈ రెండింటి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది, ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది. ప్రపోర్షనల్ రిలేషన్ అంటే ఏంటి? ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే రెండోది తగ్గుతుంది. ఇక్కడ మనకి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ లో మనకి కండిషన్ ఏంటి? కాన్స్టెంట్ హై ప్రెషర్ నుంచి కాన్స్టెంట్ లో ప్రెషర్ కి గ్యాస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్తుంది కాబట్టి ప్రెషర్ లో డిక్రీజ్ ఉంది, అంటే ప్రెషర్ తగ్గుతుంది, తక్కువ ప్రెషర్కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ డిపి తగ్గుతుంది, అంటే ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి డిటి కూడా తగ్గుతుంది అన్నమాట. అంటే డ్యూరింగ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఇఫ్ డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ పాజిటివ్ we get కూలింగ్ ఎఫెక్ట్, అంటే టెంపరేచర్లో తగ్గుదల ఏర్పడుతుంది. అలా కాకుండా డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ నెగటివ్, ఇది రుణాత్మకం అయింది అనుకోండి. రుణాత్మకం అయితే ఏమైంది? నెగటివ్ సైన్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? రెండింటి మధ్య ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉన్నట్టు, అంటే విలోమానుపాతంగా ఉన్నట్టు. విలోమానుపాతంగా ఉంది అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకి కూలింగ్ ఎఫెక్ట్ వచ్చింది పై కేసులో. ఇప్పుడు నెగిటివ్ అయినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది కాబట్టి మనకి కండిషన్ ఏంటి? ఇక్కడ ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది, ఒకటి తగ్గితే రెండోది పెరుగుతుంది అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కి సంబంధించిన కండిషన్. సో ఇక్కడ మనం చూస్తే ప్రెషర్ అనేది ఇప్పుడు కూడా హై ప్రెషర్ టు లో ప్రెషర్ వస్తాం కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఏమైంది? దీనికి రివర్స్ అన్నమాట, అంటే టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగింది అంటే మనకి హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. అంటే వాయువు వేడెక్కడం జరుగుతుంది. అంటే పాజిటివ్ అయిన కేసులో మనకి కూలింగ్ ఎఫెక్ట్, వాయువు చల్లబడుతుంది అనమాట. అప్పుడు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అంటే జౌల్ కెల్విన్ వ్యాఖ్య వచ్చిన తర్వాత వాయువు చల్లబడుతుంది. అలా కాకుండా ఇది నెగిటివ్ అయితే, అంటే జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ నెగిటివ్ అయితే మనకి హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే వేడెక్కడం అనేది జరుగుతుంది, అంటే టెంపరేచర్ పెరుగుతుంది. అలా కాకుండా డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే శూన్యమైంది. అది పాజిటివ్ కాదు, ఇది నెగిటివ్ కాదు, శూన్యమైంది అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో ఎఫెక్ట్, అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ 0 అయిపోయింది అనమాట. అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ 0 అయింది అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్,
అంటే వాయువు యొక్క ఉష్ణోగ్రతలో ఏ విధమైన మార్పు ఉండదు, అంటే చల్లబడడం జరగదు, వేడెక్కడం జరగదు. సేమ్ టెంపరేచర్తో మళ్ళీ రెండో వైపుకి వస్తుందన్నమాట. సో ఇది జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అంటే దానికి సంబంధించిన మనకి డిఫరెంట్ కేసెస్, అంటే డిఫరెంట్ కండిషన్స్. మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది, హీటింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది, నో చేంజ్ అనేది ఎప్పుడు అనేది. సో ఈ విధంగా మనం 3 కేసెస్ని మనం దీనిలో డిస్కస్ చేయొచ్చు. అంటే ఈ కేసెస్తో పాటుగా మనం వాట్ ఈస్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది రాసి జస్ట్ చిన్న డయాగ్రామ్ ఫస్ట్ మనం వేసిన డయాగ్రామ్ని వేసి బ్రీఫ్గా ప్రాసెస్ ఏ విధంగా మనం రన్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాలి. ఇక్కడ ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి మనం ఏం చేసాం, ఎంథాల్పీలో చేంజ్ ఎక్స్ప్రెషన్ తీసుకుని ఫైనల్గా దాని నుంచి 1 by 1 మనం మనకు కావాల్సిన ఈక్వేషన్ని డెరైవ్ చేయడం జరిగింది. సో ఇది జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్. సో దీని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఐడియల్ గ్యాస్కి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేయొచ్చు. అలాగే రియల్ గ్యాస్కి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేయొచ్చు. అయితే మనకి ఐడియల్ గ్యాస్ అనేది ఐడియాలజీలోనే ఉంటుంది కానీ రియాలిటీలో ఉండదు. కాబట్టి మనకు దొరికే వాయువులన్నిటికీ సంబంధించి వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ మనం యూజ్ చేయాలి. కానీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషను అంటే ఐడియల్ గ్యాస్కి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏంటి అనేది చూద్దాం. వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఆన్ ఐడియల్ గ్యాస్. అంటే ఐడియల్ గ్యాస్కి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఇన్ ది కేస్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ మనకి ఏమవుతుంది, మనకి ఐడియల్ గ్యాస్ 1 gram ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని కన్సిడర్ చేసాం. లెట్ us consider 1 gram ఆఫ్ ఐడియల్ గ్యాస్. The equation of state for ideal gas is PV is equal to RT. PV is equal to RT. So this equation is partially differentiated with respect to volume at with respect to temperature at constant pressure. అంటే స్థిర పీడనం వద్ద ఉష్ణోగ్రత పరంగా పాక్షికోపగమనం చేసాం. ఉష్ణోగ్రత పరంగా పాక్షికోపగమనం చేస్తే అంటే ఇక్కడ పీడనం స్థిరంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, P into dou V by dou T at constant P is equal to R అవుతుంది. Or this implies dou V by dou T at constant P is equal to R by P అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇదే విధమైన డెరివేషన్ మనం చేసి చూసాం. ఎక్కడ Cp మైనస్ Cv is equal to R అనేది ప్రూవ్ చేసే సందర్భం. సో ఇక్కడ మనకి dou V by dou T అంటే కాన్స్టెంట్ P is equal to మనకి ఎంత వచ్చింది, R by P వచ్చింది. Now this value is substituting in the expression for Joule Kelvin coefficient. అంటే జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ గుణకానికి సంబంధించిన సమీకరణంలో దీన్ని ప్రతిక్షేపించాం అనుకోండి. జౌల్ కెల్విన్ గుణకానికి సమీకరణం ఏంటి, dou P by dou T at constant H is equal to 1 by Cp into T into dou V by dou T at constant P minus V. ఇది జౌల్ కెల్విన్ గుణకానికి సమీకరణం. ఇప్పుడు dou V by dou T at constant P is equal to R by P వాల్యూ పట్టుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఏమవుతుంది మనకి 1 by Cp into T into అంటే dou V by dou T at constant P is equal R by P minus V. సో ఇక్కడ మనకి T into R by P లేదా RT by P. RT by P is equal to ఎంత అవుతుంది మనకి, RT is nothing but PV. అంటే RT యొక్క విలువ PV కి సమానం కాబట్టి PV by P అన్నమాట మైనస్ V. సో PP క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది, ఇది 1 by Cp into V minus V. This is equals to 0. This is equals to 0. అంటే PV by P అంటే TR by P is equal to V అని రాసుకోవచ్చు, లేదా RP is equal to PV రాసి P ని క్యాన్సిల్ చేస్తే మనకు V మిగులుతుంది కాబట్టి V minus V is equal to 0. కాబట్టి మనకి ఇన్ ది కేస్ ఆఫ్ జౌల్ కెల్విన్
effect for in the case of ideal gas joule kelvin coefficient మనకి ఏమొచ్చింది dou T by dou P at constant H is equal to 0 అంటే జౌల్ ఐడియల్ గ్యాస్ విషయంలో మనకి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ యొక్క విలువ ఎంత వస్తుంది అటు పాజిటివ్ కాలేదు నెగటివ్ కాలేదు జీరో అయింది అంటే అర్థం ఏంటి దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్ అంటే when we suppress ideal gas to joule kelvin expansion there is no change in its temperature ideal gas కి ని జౌల్ కెల్విన్ వ్యాకోచానికి గురి చేస్తే వాయువు యొక్క ఉష్ణోగ్రతలో ఏ విధమైన మార్పు ఉండదన్నమాట అంటే జౌల్ కెల్విన్ గుణకం అనేది అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అనేది ఐడియల్ గ్యాస్ విషయంలో శూన్యం అవుతుంది ఇక నెక్స్ట్ క్లాస్లో మనం నిజవాయువుకి అంటే ఐడియల్ గ్యాస్ అనేది మనకి అవైలబిలిటీ ఉండదనుకున్నాం కాబట్టి నిజవాయువుకి ఏమవుతుంది అనేది మనం చెప్పుకోవాలి అని అనుకుంటే రియల్ గ్యాస్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఏంటి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే దీన్నే వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అంటాం వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఫర్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ గ్యాస్ రియల్ గ్యాస్ మనకి ఏమొస్తుంది P plus A by V square into V minus V is equal to RT అనేది ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకుని దాన్ని డిఫరెన్షియేట్ చేయడం ద్వారా dou V by dou T at constant P యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని మళ్ళీ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ యొక్క ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసి ఫైనల్గా ఏమొస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ